హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు కాకరకాయతో ఫ్రై అండి. ఈ కాకరకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కాకరకాయని మనం 6 months దాకా నిల్వ కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్ కాకరకాయని పీల్ చేసేసుకొని ఇట్లాగ ముక్కలు చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక అందులో ఉన్న నీళ్ళన్నీ ఊరుతాయి. అప్పుడు కొంచెం మెత్తపడుతుందండి కాకరకాయ. ఆ మెత్తబడడం వల్ల కొంచెం ఫ్రై కూడా త్వరగానే అయిపోతుంది. కొంచెం బాగా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 6 months పాటు మనం నిల్వ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 1/2 hour చూడండి. ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. వాటర్గా కొంచెం మెత్తబడ్డాయి. చూసారా, మెత్తబడ్డాయి. ఇప్పుడు బాండల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేయాలి. మరీ డీప్ ఫ్రై కాదండి, కొంచెం ఫ్రై చేయాలి. ఈ లోపల దీనికి కారం తయారు చేసుకుందాం. ఒక 3 spoons కారం వేసుకోవాలి. కాకరకాయలు బట్టి కారం వేసుకోండి. ఈ కాకరకాయలకి 3 spoons పట్టాయి. 3 spoons కారం, ఎల్లుల్లిపి, కొంచెం జీలకర్ర, అవి ఫస్ట్ మిక్సీకి పట్టేసుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఆనియన్ వేసుకోవాలి. కాకరకాయలో కొంచెం సాల్ట్ వేసాం కదా, మసాలాలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా ఉప్పు వేయనవసరం లేదు, ఎందుకంటే రెండిట్లో వేసేసాం కదా. ఒక్కసారి ఉప్పు చూసుకొని తగ్గితే ఉప్పు వేసేసుకోండి. ఆనియన్ వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కాకరకాయ ఎలా వేగిపోయిందో. చాలండి, ఈ ఫ్రై ఇట్లా వేగితే చాలు. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా కారం, ఆ కారం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. పప్పులోకి, రసంలోకి అట్లాగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా పప్పులోకి, రసంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. టమాటో పప్పులోకి అట్లాగా. కాకరకాయ హెల్త్కి కూడా మంచిదండి. వీక్లీ 1 time కాకరకాయ తింటే చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి, షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ ఫ్రైని చేసి పెట్టుకొని రోజు ఒక ముద్దలోకి తిన్నారంటే షుగర్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, చూడండి ఎంత బాగుందో. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా ఉంటుంది. 1 kg కాకరకాయలు తెచ్చుకొని వారం పాటు చేసి పెట్టుకొని రోజు ఒక ముద్దలో తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది. చెడిపోదండి కూర, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.